దెబ్బకు రెండు పెట్టెలు పడతాయో లేదో గ్యారంటీ లేదు, కానీ ఒకే వ్యూహానికి రెండు పనులైపోతాయి. ఎందుకంటే రాజకీయాల్లో అన్నీ సాధ్యమే, కాకపోతే కాస్త టైం కావాలంతే. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే 2015 గ్రేటర్ ఎన్నికల్లో 99 సీట్లు గెలిచి హైదరాబాద్పై గులాబీ రంగు చెల్లింది టీఆర్ఎస్ పార్టీ. కానీ గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున కార్పొరేట్ స్థానాలు కోల్పోయింది. ఇప్పుడు మళ్ళీ వాటిని తమ ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతోంది. హైదరాబాద్లో టీఆర్ఎస్కు పూర్వ వైభవం తెచ్చేందుకు, బీజేపీకి భారీ షాక్ ఇచ్చేందుకు ఆ ఒక్క ప్లాన్ చాలంటున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో స్టేట్ మొత్తం టీఆర్ఎస్ వేవ్ కనిపించినా గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం అధికార పార్టీకి షాక్ తప్పలేదు. 150 వార్డుల్లో దాదాపు సగం స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది. టీఆర్ఎస్ కు దీటుగా బీజేపీ, ఎంఐఎం గ్రేటర్ ఎన్నికల్లో పాగా వేశాయి. దీంతో రూలింగ్ పార్టీ 57 స్థానాలకే పరిమితమైంది. అయినా అత్యధిక వార్డులు గెలిచిన పార్టీగా మేయర్ పీఠం కైవసం చేసుకుంది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న వేళ నగరంలో పార్టీని బలోపేతం చేసేందుకు కారు పార్టీ గేరు మార్చబోతోంది. గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో బీజేపీ పుంజుకోవడంతో గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పరిణామాలపై టీఆర్ఎస్ ఆరా తీస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నగరంలో పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు రచిస్తోంది నాయకత్వం. ప్రధాన ప్రతిపక్షమైన కమలం పార్టీని గ్రేటర్లో భారీ దెబ్బ కొట్టేందుకు గులాబీ దళం పావులు కదుపుతున్నట్టు ఊరంతా అనుకుంటున్నారు. అభివృద్ధి పేరుతో బీజేపీ కార్పొరేటర్లను పార్టీలోకి లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగి ఏడాదిన్నర దాటిపోయింది. అధికార పార్టీ కార్పొరేటర్ల వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధికి, ఇతర పార్టీల కార్పొరేటర్ల వార్డుల్లో జరిగిన అభివృద్ధి ప్రజలకు తెలిసేలా టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. గ్రేటర్లో బీజేపీ 47 స్థానాలు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. అంతర్గత కలహాలతో ఫ్లోర్ లీడర్ను కూడా ఎన్నుకోలేదు. ఇలాంటివన్నీ కమలం కార్పొరేటర్లలో నైరాశ్యం నింపుతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని అసంతృప్తిగా ఉన్న బీజేపీ కార్పొరేటర్లకు గాలం వేసేందుకు టీఆర్ఎస్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు 30 మంది కార్పొరేటర్లతో సంప్రదింపులు జరిపినట్టు చర్చ సాగుతోంది. 10 మంది కమలాన్ని వదిలి కారెక్కేందుకు రెడీగా ఉన్నామని క్లియర్ ఇండికేషన్ కూడా ఇచ్చేసినట్టు తెలుస్తోంది. మరికొందరు మాత్రం ఆలోచించుకుని చెబుతామన్నారని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే బీజేపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లందరినీ ఒకేసారి కారెక్కించుకుని గ్రేటర్ కమలం పార్టీకి భారీ షాక్ ఇవ్వాలనే ఆలోచనతో టీఆర్ఎస్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీకి గ్రేటర్ పరిధిలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నా ఎన్నికల టైంలో నెలకొన్న పరిస్థితులతో 47 సీట్లను గెలుచుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఊహించని దెబ్బకొట్టేందుకు అధికార పార్టీ నేతలు స్థానికంగా పావులు కదుపుతున్నట్లు చర్చ జరుగుతోంది. బీజేపీ గడప గడపకు వెళ్ళిపోతోంది. టీడీపీ ఆల్రెడీ జనంలోకి దిగిపోయింది. బీజేపీ ఏదో రకంగా ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇక మిగిలింది జనసేన. ఆ సేన కోసం మెగాసేన రంగంలోకి దిగింది. స్టేట్లో రోజు రోజుకు పొలిటికల్ టెంపరేచర్ను మరింత పెంచేందుకు మెగా అభిమానులు ఇప్పుడు పబ్లిక్లోకి రాబోతున్నారు. జనసేనాని వెంట నడిచి పవన్ని సీఎం చేస్తామని చెప్తున్నారు. అంతా బాగానే ఉంది, కానీ అదెలా సాధ్యమవుతుందో మాత్రం చెప్పటం లేదు. ఇదంతా చూస్తుంటే ఒకటే అనాలనిపిస్తోంది. ఏపీలో ఎన్నికల రచ్చ ఈసారి మామూలుగా లేదుగా అని. ఇప్పటికే తెలుగుదేశం గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లిపోయింది. మరోవైపు అధికార పార్టీ గడప గడపకు వైసీపీ అంటూ జనంలోకి వెళుతోంది. ఇది చాలదన్నట్టు మంత్రులతో బస్సు యాత్రలు కూడా చేయిస్తున్నారు జగన్. ఇవన్నీ చూశాక అర్థమైన సీన్ ఏమిటంటే జనరల్ ఎలక్షన్స్ కి ఇంకా 2 ఏళ్ల సమయం ఉన్నా ఇప్పటినుంచే రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. ఈ హీట్ ను మరింత పెంచుతూ మెగా ఫ్యాన్స్ రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటి వరకు మా హీరో సినిమాను హిట్ చేస్తాం,
బ్లాక్ బస్టర్ చేస్తాం, బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తాం అనే డైలాగులు మాత్రమే మెగా ఫ్యాన్స్ నుంచి వినిపించేవి. కానీ ఈసారి స్వరం పొలిటికల్ టోన్లోకి మారింది. వచ్చే ఎన్నికల్లో జనసేనను అధికారంలోకి తెచ్చేందుకు అవసరమైన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. అభిమానులంతా పవన్ కళ్యాణ్తో నడుస్తారని అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం ప్రకటించింది. విజయవాడలోని ఓ హోటల్లో చిరు, పవన్, రామ్ చరణ్ అభిమానులు ఓ మీటింగ్ పెట్టుకున్నారు. అంతా మాట్లాడుకున్నారు, ఓ మాట మీదకొచ్చారు. ఫైనల్ గా వచ్చే ఎన్నికల్లో మెగా ఫ్యాన్స్ అంతా పవన్ కళ్యాణ్ వెంట నడుస్తారని చెప్పారు. 2024లో ఏపీలో పవన్ కళ్యాణ్ ను సీఎం చేయడమే తమ టార్గెట్ అని తెలిపారు. జనసేనను జనంలోకి తీసుకెళ్లేలా తమ వంతు కృషి చేస్తామంటున్నారు. మరికొన్ని మీటింగుల తరువాత మెగా ఫ్యాన్స్ తమ కార్యాచరణ ప్రకటించే ఛాన్స్ ఉంది. మెగా అభిమానులకు, నాయకులకు మధ్య అంతరాలు లేవని, పార్టీ ఆదేశాలను పాటిస్తూ వెళతామని, మెగా ఫ్యాన్స్ అంతా జనసేన కార్యకర్తలుగా పనిచేస్తామని మెగా హీరోల మాదిరి భారీ డైలాగులే చెబుతున్నారు. గతంలో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంపై అనేక కుట్రలు చేశారని, అయినా కుటుంబాలు వదిలి ఆనాడు చిరంజీవి కోసం పనిచేశామంటున్నారు. ఇప్పుడు జనసేనపైన అలాంటి అసత్య ప్రచారమే జరుగుతోందని అభిమానులు ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. పవన్ ని సీఎం చేయడం కోసం అంతా సంకల్పంతో పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. త్వరలోనే జనసేన పార్టీ నేత మెగా బ్రదర్ నాగబాబు అభిమానులందరితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నాగబాబు, నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా మెగా అభిమానులను జనసేన నాయకత్వం సమాయత్తం చేస్తోంది. ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో 9పై రాజకీయ పార్టీలకు ఒక క్లారిటీ ఉంది. మిగిలిన ఆ ఒక్కటే జిల్లాలో హాట్ సీటుగా మారింది. అదే కొత్తగూడెం. టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకత్వానికి ఇదొక్కటే కొరకరాని కొయ్యగా మారింది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు మామూలు పోటీ లేదండి. టీఆర్ఎస్ నుంచి ఓ ముగ్గురు, కాంగ్రెస్ నుంచి మరో ఇద్దరు ఈ సీటు మీదే గంపెడాశలు పెట్టుకున్నారు. దీని వెనుక రీజన్ చాలా చిన్నది అయినా అది పెద్ద పొలిటికల్ వారికే దారితీసింది. కొత్తగూడెం సీటుకు ఈ రేంజ్లో ఎందుకు డిమాండ్ పెరిగిందో తెలియాలంటే ఓ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలుంటే అందులో 7 ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు. అంటే మిగిలిన 3 మాత్రమే జనరల్ సీట్లు. అవే ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం. మరి కొత్తగూడెం మాత్రమే హాట్ సీట్ ఎందుకైందని ఇప్పటికే మీకు సందేహం వచ్చుండాలి. దానికి రకరకాల రాజకీయ కారణాలున్నాయి. పాలేరు నుంచి టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ పెద్దగా పోటీ లేదు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కూడా చెప్పుకోదగ్గ పట్టేమీ లేదు. ఖమ్మం విషయానికొస్తే అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి పువ్వాడ అజయ్ ఉన్నారు. సో మిగతా లీడర్లకు టికెట్ మీద ఆశలు లేవు. ఖమ్మంలో కాంగ్రెస్ కూడా కాస్త వీక్ గానే కనిపిస్తోంది. అందుకే ఆ పార్టీలోనూ పెద్దగా యుద్ధాలేమీ జరగట్లేదు. ఇక మిగిలిందల్లా కొత్తగూడెం ఒక్కటే. కొత్తగూడెం సీటు మీదే అంత ఆశలు పెట్టుకోవడానికి చాలా కారణాలున్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుటుంబంపై రకరకాల ఆరోపణలున్నాయి. దీంతో అధికార పార్టీ వనమా ఫ్యామిలీకి టికెట్ ఇచ్చే ఛాన్స్ లేదనే ప్రచారం మొదలైంది. ఇదే అదనుగా భావించి ఎప్పటినుంచో అసెంబ్లీ బరిలోకి దిగాలని చూస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి కొత్తగూడెంపై ఫోకస్ పెట్టారు. ఈయంతో పాటు ఈ ప్రాంత మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కూడా ఈ సీటు మీదే ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు వనమా కుటుంబం సైతం ఈసారి టీఆర్ఎస్ టికెట్ తమదేనని ప్రచారం చేసుకుంటోంది. దీంతో కొత్తగూడెం టీఆర్ఎస్ లో ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. కానీ హైకమాండ్ ఎవరి వైపు మొగ్గుతుందన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే కొత్తగూడెంలో ఈ మధ్య హస్తం పార్టీ నాయకులు బాగా యాక్టివ్ అయ్యారు. కానీ ఇక్కడి గ్రూపు తగాదాలతో టికెట్ ఎవరికి దక్కుతుందన్న దానిపై క్లారిటీ లేదు. ఎందుకంటే ఇక్కడ భట్టి వర్గం వర్సెస్ రేణుకా చౌదరి గ్రూప్ అన్నట్లుగా ఉన్నాయి పరిస్థితులు. లోకల్ కాంగ్రెస్ లో ఎడవల్లి కృష్ణ కాస్త స్ట్రాంగ్ లీడర్. ఇతను రేణుకా చౌదరికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. రేణుకా చౌదరి ఇండైరెక్ట్ గా రేవంత్ కు మద్దతిస్తున్నారని పార్టీలో అందరికీ తెలుసు. ఇదిలా ఉండగానే ఈ మధ్య కొత్తగూడెంలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చారు సీనియర్ నేత పోట్ల నాగేశ్వరరావు.
ఈయన భట్టి వర్గం అని మరో టాక్. దీంతో కొత్తగూడెం కాంగ్రెస్ లో ఇప్పట్నుంచే టికెట్ పంచాయతీ మొదలైంది. తీవ్ర పోటీ నెలకొన్న కొత్తగూడెం అసెంబ్లీ నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరిని బరిలోకి దింపుతాయి, ఎవరికి టికెట్ ఇచ్చి ఎవరిని బుజ్జగిస్తారు, కొత్తగూడెం ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఎవరికి దక్కబోతుందన్నది ఆసక్తిగా మారింది. ఎవరికి టికెట్ ఇచ్చినా మిగిలిన వాళ్లు ఇతర పార్టీల నుంచి గాని ఇండిపెండెంట్లుగా గాని పోటీ చేసే ఛాన్స్ లేకపోలేదని మరో చర్చ జరుగుతోంది. ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం సీటుకు నెలకొన్న పోటీని పార్టీలు ఎలా డీల్ చేస్తాయన్నదే ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్. మామ అల్లుళ్ళంటే మంచి మర్యాదలుంటాయి, సరదా మాటలు, జోకులు, సెటైర్లు, అబ్బో ఇలాంటివి చాలానే ఉంటాయి. కానీ ఆముదాల వలసలో మాత్రం ఆ ఇద్దరు మామ అల్లుళ్ళు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఛాన్స్ దొరికితే చాలు విమర్శలు, ఆరోపణలతో సవాళ్ల మీద సవాళ్లు చేసుకుంటున్నారు. సంగతి తేలుస్తామంటూ కయ్యానికి కాలు దూవుతున్నారు. ఇంతకీ ఆ మామ అల్లుళ్ల మధ్య అంత రచ్చ ఎందుకు రేగింది మీరే చూడండి. శ్రీకాకుళం జిల్లాలో ఆముదాల వలసకి ప్రత్యేక స్థానముంది. నియోజకవర్గానికే అంత ప్రత్యేకత ఉంటే అక్కడి రాజకీయాలు ఎంత స్పెషల్గా ఉంటాయో చెప్పక్కర్లేదని తప్పించుకునే టైపు కాదు. ఖచ్చితంగా చెబుతాం, చెప్పాలి కూడా. అక్కడ నడుస్తున్న మామ అల్లుళ్ల వార్ అలాంటిది. రాష్ట్ర రాజకీయాల్లో తమ్మినేని సీతారాం తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తరువాత మారిన పొలిటికల్ ఈక్వేషన్స్ తో ఆయన మేనల్లుడు ఒక్కసారిగా ఆముదాల వలస రాజకీయాల్లోకి వచ్చారు. అతనే కూన రవి. 10 ఏళ్లుగా కూన, తమ్మినేని కుటుంబాల మధ్య ఆముదాల వలసలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. వరుసకు మామ అల్లుళ్లే అయినా వాళ్ళిద్దరి రాజకీయ వరుసలో మాత్రం ఏమాత్రం తేడా లేదు. ఇద్దరి మధ్య తరచుగా మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. 2014 ఎన్నికల్లో కూన రవికుమార్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు ఆయనకు ప్రభుత్వ విప్ పదవి దక్కింది. అంతకుముందు 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న తమ్మినేని సీతారాం కూన రవిని ఓ రేంజ్లో టార్గెట్ చేశారు. ఇసుక, సంక్షేమ పథకాల విషయంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారంటూ తమ్మినేని కూన రవిపై ఆరోపణలు చేశారు. గత ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. ఈసారి సీతారాం గెలిచారు. ఏకంగా స్పీకర్ సీట్లోనే కూర్చున్నారు. తమ్మినేని స్పీకర్ గా ఉన్నా పొలిటికల్ గా మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. స్పీకర్ హోదాని పక్కన పెట్టి మరీ రాజకీయ విమర్శలకు దిగుతున్నారు. దీంతో కూన రవి సైతం మామకు చెక్ పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకంగా ఆముదాల వలసకు చంద్రబాబునే తీసుకొచ్చి బాదుడు కార్యక్రమం నిర్వహించి తమ్మినేనికి సవాల్ విసరడం చర్చనీయాంశంగా మారింది. స్పీకర్ సీతారాం తన నియోజకవర్గంలో చంద్రబాబు చేసిన యాత్రలు తెలుగుదేశం పార్టీకి అసమర్థుడి అంతిమ యాత్ర అంటూ సీరియస్ కౌంటర్ వేశారు. వచ్చే ఎన్నికల్లోనూ 25,000 ఓట్ల మెజారిటీతో గెలిచి రికార్డు సృష్టిస్తానన్నారు. స్పీకర్ పదవి సెంటిమెంట్ ని కూడా బద్దలు కొడతానంటూ ప్రకటించడం సిక్కోలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మామే ఈ రేంజ్ లో సవాల్ విసిరితే యంగ్ లీడర్ని నేనెందుకు తగ్గాలన్నట్లు అల్లుడు కూన రవి కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. నియోజకవర్గంలో తమ్మినేని ఒక్క పని కూడా పూర్తి చేయలేక నిస్పృహలోకి వెళ్లిపోయారంటూ విమర్శలకు దిగారు. అంతేకాదు, ఉద్యోగాల పేరుతో డబ్బులు దండుకుంటున్నారని, ఇసుక రీచ్లకు వచ్చే లారీల దగ్గర వేలకు వేలు వసూలు చేస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయనపై సాధారణ వ్యక్తిని బరిలోకి దించిన 25,000 మెజారిటీతో గెలుస్తారని కొత్త జోష్యం చెప్పారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే ప్రత్యేక విచారణ చేయించి అక్రమంగా సంపాదించిందంతా కక్కిస్తామని సవాల్ విసిరారు కూన రవి. మొత్తానికి మామ అల్లుళ్ల రాజకీయంతో శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఈ వ్యవహారమంతా హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఎన్నికల ఫలితాల తర్వాతే ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారన్నది తేలిపోతుంది.